హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు ఓపెనింగ్ పరంగా చూడాలి అంటే ఫ్లాట్ ఓపెనింగ్ మనకి చూసాము. అయితే గ్లోబల్ క్యూస్ పరంగా ఈరోజు ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఇనిషియల్గా ఫ్లాట్గా ఉన్నా కూడా తర్వాత వాటిలో కూడా సెల్లింగ్ అనేది కనపడింది. అయితే మన ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయిన వితిన్ మినిట్స్లో నిఫ్టీ 17,000 బ్రేక్ అయ్యి 16,800 దాకా వెళ్ళింది. ఈవెన్ 16,800 బ్రేక్ అయింది. అంటే ఇదంతా కూడా చాలా తక్కువ టైం వితిన్ మినిట్స్లో మనకి జరిగింది. తర్వాత స్లోగా మళ్ళీ అక్కడ నుంచి రికవరీ అనేది నిఫ్టీలో మనకి చూసాము. ఓవరాల్గా నిఫ్టీ ఈరోజు ఒక పాజిటివ్ నోట్తో క్లోజ్ అయింది. బట్ బాగా ఇంటర్డే పరంగా వోల్టాలిటీ అనేది కొనసాగింది. అయితే ఓపెనింగ్ మాత్రం షార్ప్గా నిఫ్టీ ఒక లో అంటే 16,800 బిలో మనకి లో రావడం చూసాము. 16,782 రీసెంట్ లో అనమాట ఇది. సో టెస్ట్ చేసింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఓపెనింగ్లో చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళింది. 400 పాయింట్స్ మైనస్లోకి, 400-500 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా స్లోగా రికవరీ అనేది చూసాము. ఓవరాల్గా 35,976 దగ్గర ఫ్లాట్గా +50 పాయింట్స్ పాజిటివ్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూసాము. ఇక ఈరోజు కోటక్ బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా చాలా స్ట్రాంగ్ ఉంది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా ఉంటే, మరోవైపు బీపీసీఎల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ లాంటి స్టాక్స్ ఈరోజు వీక్గా ఉన్నాయి. ఇక సెక్టార్ పరంగా చెప్పాలి అంటే ఐటీ కంపెనీస్ కొంచెం ఈరోజు పర్వాలేదు అనిపించాయి. ఇక ఓవరాల్గా అంటే మార్కెట్స్ ఈరోజు బాగా ఒడిదుడుకులు పైకి కిందకి వెళ్ళడం చూసాము. ఎక్కడ కూడా స్టేబుల్గా మనకి ఆగింది లేదనమాట ఇంటర్డేల పరంగా. అయితే ఈ క్రమంలో మనకి పెరిగిన స్టాక్స్ మాత్రం చాలా తక్కువ. అంటే నిఫ్టీలో నుంచి మంచి రికవరీ వచ్చింది. బట్ మనకి క్లోజింగ్ బేసిస్లో ఫ్లాట్గా క్లోజ్ అయింది. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం ఆ విధంగా లేవు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియోనే మనకి ఇండికేట్ చేస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్ కానీ గమనిస్తే 272 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 1370 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే మెజారిటీ స్టాక్స్ మనకి ఈరోజు కూడా బాగా వీక్గా ఉన్నాయన్నమాట. సో ఇక మనకి ఈరోజు బాగా టాప్ లూజర్స్లో కానీ గమనిస్తే ఇండియాబుల్స్ హౌసింగ్ 6.3% దాకా ఈరోజు మనకి వీక్గా ఉంది. సో ఓవరాల్గా ఇక ఫ్యూచర్స్లో ఏ విధంగా పొజిషన్స్ బిల్డ్ అనేది గమనిస్తే ఎక్కువగా లాంగ్ అన్వైండింగ్ జరిగిందండి. అంటే ఫ్యూచర్స్లో ఎక్కువ శాతం అంటే మార్కెట్ ఈరోజు ఒక పెరిగిన టైంలో కూడా 100 పాయింట్స్ 120 పాయింట్స్ ప్లస్ కూడా వెళ్ళింది. అయితే అక్కడ అంటే హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా లాంగ్ అన్వైండింగ్ అంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, వాళ్ళ లాంగ్ పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతున్నారు. తర్వాత షార్ట్స్ బిల్డ్ ఎక్కువ లాంగ్ అన్వైండింగ్ అండ్ షార్ట్స్ బిల్డ్ అయింది. అంటే ఓవరాల్గా ఫ్యూచర్స్ని బట్టి కానీ గమనిస్తే మనకి ఇక్కడ నుంచి భారీగా నిఫ్టీ ర్యాలీ ఉండకపోవచ్చు. ఓవరాల్గా నిఫ్టీ రేంజ్ హయ్యర్ లెవెల్స్లో నేను కూడా 17,250 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్గా చెప్తాను. తర్వాత 17,450 ఈ లెవెల్స్లో నిఫ్టీకి హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే ఈరోజు మనకి ఏదైతే లో వచ్చిందో ఇంట్రాడే పరంగా అంటే ఓపెనింగ్లో వచ్చింది. సో 16,800 అనమాట క్లోజర్గా. అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్టు మనకి షార్ట్ టర్మ్కి ఉండవచ్చు. అది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా నిఫ్టీ వీక్ అయ్యి 16,400 నుంచి 200 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా వోల్టాలిటీ అనేది బాగా అంటే ఈరోజు ఏ విధంగా వోల్టాలిటీ ఉందో అది కొనసాగడానికి అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ 1 or 2 days కొంచెం ఒక ర్యాలీ రావచ్చండి. కొంచెం ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన మార్కెట్స్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అయితే రావచ్చు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 35,000 మనకి 976 దగ్గర క్లోజ్ అయింది. ఇక ఈరోజు హై ఏదైతే ఉందో 36,347. సో అది కొంత రెసిస్టెన్స్ పాయింట్గా చెప్తాను. సో దాని తర్వాత 36,800 అనేది ఇంకొక రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి ఉండవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో మనకి ఈరోజు లేటెంట్ వ్యూ ఎనాలిటిక్స్ అండి. రీసెంట్గా ఐపీఓకి వచ్చిన కంపెనీ. దీని గురించి ఒకరు రోజు మెసేజ్ పెడుతున్నారు. సో ఈరోజు ఈ స్టాక్ కానీ గమనిస్తే ఈరోజు 8% కరెక్ట్ అయింది. రీసెంట్ ఐపీఓకి వచ్చింది. దగ్గరగా ఐపీఓ ప్రైస్ 200 రూపీస్, ఇప్పుడు 641 రూపీస్ ఉంది. హై కానీ గమనిస్తే ఇది దగ్గరగా మనకి 754 హై అనమాట. సో అక్కడ నుంచి అంటే ఓవరాల్ హై 52 వీక్ హై 754. సో కొంచెం కరెక్ట్ అయింది. ఇక ఈ స్టాక్ గురించి చెప్పని అడుగుతున్నారు. ఒకటండి, ఈ స్టాక్ కానీ గమనిస్తే ఇది ప్రైసే చాలా ఎక్స్పెన్సివ్, వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ అండి.
సో వీళ్ళు ఉన్న బిజినెస్ పరంగా కానీ గమనిస్తే వీళ్ళు అటు బిజినెస్ సొల్యూషన్స్ అంటే బిజినెస్ అనాలిటిక్స్లో ఉన్నారు, అదేవిధంగా కన్సల్టింగ్లో ఉన్నారు. బట్ ఓవరాల్గా ఐపీఓకు రావడమే ఎక్స్పెన్సివ్. ఐపీఓ వచ్చిన తర్వాత ఈ స్టాకు పెరిగిన విధానం కూడా చాలా చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో భారీగా పెరిగింది. సో ఇప్పుడు ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. సో ఓవరాల్గా ఎందుకు అంటే గ్రోత్ పరంగా కూడా అంత అద్భుతంగా అయితే లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్స్ కానీ గమనిస్తే 2019లో 288 crores అండి, 2020లో 310 crores రెవెన్యూస్, 2020లో 306 crores. అంటే అటు గ్రోత్ పరంగా రెవెన్యూస్లో పెద్దగా లేదండి. ఇంకా 2021 రెవెన్యూస్లో 91 crores ప్రాఫిట్ వస్తే అందులో 21 crores అదర్ ఇన్కమ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, కంపెనీ పరంగా మంచి బిజినెస్లో ఉన్నారు, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. మనం ఈరోజు చూస్తున్నాము టమాటాలు మనకి 100 రూపీస్ కిలో ఉన్నాయి. సో మామూలుగా ఏంటంటే 20 రూపీస్ ఉన్నప్పుడు 2 కిలోల టమాటాలు కొనుక్కునే వాళ్ళు ఈరోజు 100 రూపీస్కి వచ్చినప్పుడు తక్కువ కొంటారు. అట్లనే ఒకవేళ నిజంగా కంపెనీ మంచిదే, ఎక్స్పెన్సివ్ అయినప్పుడు మీరు తక్కువ స్టాక్స్ కొనండి. మీరు 1,00,000 కొనాలి అనుకుంటే 1,00,000 వర్త్ షేర్లు కొనాలి అంటే 1,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 10,000 ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ ఆ స్టాక్ పడితే మరింత కొనుక్కోవచ్చు. బట్ ఓవరాల్గా ఇది మాత్రం నిన్నగాక మన ఐపీఓకి వచ్చిన కంపెనీ. దీని మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే 14,000 crores అండి. ఇంత మార్కెట్ క్యాప్ దీనికి అవసరం లేదండి. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళున్న బిజినెస్లో రేపొద్దున కాంపిటీషన్ రావడానికి అవకాశం ఉంది. మెయిన్ వీళ్ళకి ఎక్కువ రెవెన్యూస్ అంతా కూడా యూఎస్ నుంచి వస్తాయి. సో కాంపిటీషన్ కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు కొనే ముందు ఒకసారి ఆలోచించుకొని కొనండి. సో ఐపీఓ అనాలిసిస్ మనం చూస్తుంటాం రీసెంట్గా, అందరూ కూడా ఏంటంటే అన్ని పాజిటివ్ చెప్తారు, అది కరెక్ట్ కాదండి. మనం ఈరోజు ప్రతి ఐపీఓ 90% 95% ఐపీఓస్ అన్నీ కూడా 100 రూపాయల ఐపీఓని అంటే 100 రూపాయలు వస్తేనే 1000 రూపాయలకి అమ్ముతున్నారు, రీటైల్కి అమ్ముతున్నారు, ఆ రీటైల్ కొంటున్నారు. సో అది చాలా చాలా తప్పండి. ఒకసారి మార్కెట్లో డబ్బులు పోతే స్టాక్స్ భారీగా పడే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఈ స్టాక్ కానీ లేటెంట్ వ్యూ కానీ ఇది కానీ గమనిస్తే 130-140 PEతో ట్రేడ్ అవుతుంది. గ్రోత్ పరంగా కూడా పెద్దగా లేదు. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ఆల్రెడీ మీరు ఎక్కడ కొన్నారో తెలీదు, మీ రేట్ దగ్గర స్టాక్ ఉంటే ఎగ్జిట్ కాండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. మళ్ళీ ఇది లోయర్ లెవెల్స్లో మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇది లేటెంట్ వ్యూ. దీంతోపాటు చాలామంది గోల్డెం ఇంటర్నేషనల్ గురించి అడుగుతున్నారు. ఇది కూడా హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్ అండి. 802 రూపీస్ ఉంది ప్రస్తుతానికి. ఇది కూడా 7% పడింది ఈరోజు. సో ఇవన్నీ కూడా ఏంటంటే 100% ఆపరేటెడ్ స్టాక్స్ అండి. కోర్స్ వీళ్ళ ఫైనాన్షియల్స్ లాస్ట్ కొన్ని రోజులుగా అంటే లాస్ట్ కొన్ని క్వార్టర్లుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాల్యుయేషన్స్ పరంగా కూడా అట్రాక్టివ్ ఉన్నాయి. సో అంత కూడా బాగానే ఉంది. వీళ్ళ బిజినెస్ కూడా వీళ్ళు అటు డైమండ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఉన్నారు. చాలా చిన్న సైజ్ కంపెనీ. అయితే ఇవన్నీ కూడా వీళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది అంతా కూడా 100% అని మనం నమ్మడానికి లేదండి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఓకే, ప్రాఫిట్స్ అన్నీ అనౌన్స్ చేస్తారు. ప్రాఫిట్ వచ్చినప్పుడు డివిడెండ్ ఇవ్వాలి కదా, డివిడెండ్ ఇవ్వరండి. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. నిజంగా వాళ్ళు ఏదైతే నెంబర్స్ ఇస్తున్నారో ఇవన్నీ కరెక్ట్ కాదండి. సో ఇంకోటి కూడా చెప్తాను, దీంట్లో అటు ప్రమోటర్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్ తప్ప వేరే హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ ఎవ్వరూ లేరు. అట్ ద సేమ్ టైం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా ఎవరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయరు కూడా. ఎందుకంటే ఇటువంటి కంపెనీలు రిస్క్ రివార్డ్ రేషియోస్ అలా మనం చూసుకుంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఒకవేళ ఇది కొనాలనుకున్నా కూడా మీకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది 200 రూపీస్ బిలో నుంచి 1000 పైకి వెళ్ళిందండి. కాబట్టి 200 300లో కొని 800 ఆ టైంలో ఎగ్జిట్ కావాలి. అంతేగాని 800లో మీరు చాలామంది దీంట్లో కొన్నట్టున్నారు, చాలామంది మెసేజ్లు దీని గురించి అడుగుతున్నారు. 800లో దీన్ని కొనడం అనేది కరెక్ట్ కాదు. రిస్క్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది, రివార్డ్ అనేది తక్కువ ఉంటుంది. దీంట్లో ఎంత కిందకు వెళ్తుందనేది తెలియదు. అయితే దీంట్లో రమేష్ దమాని అని ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, వాళ్ళు పొజిషన్స్ తీసుకున్నారండి. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది 200 బిలోలో వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు. సో ఈ స్టాక్ని బాగా చాలా స్ట్రాంగ్ అంటే దీని వెనకాల చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చెప్పలేం. బట్ ఏదైనప్పుడు కూడా దాని కారణంగా ఇది పెరిగింది. నిజంగా బిజినెస్ పరంగా ఉంది అంటే మీ ఇష్టం, మీకు నమ్మకం ఉంటే హోల్డ్ చేసుకోండి. నేనైతే ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తానండి. తర్వాత గ్లోబల్ స్పిరిట్స్ గురించి అడుగుతున్నారు. అదేవిధంగా లిక్కర్ కంపెనీస్లో ఒకరు మెసేజ్ పెట్టారు, మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీ గురించి అడిగారు. ఓవరాల్గా ఫస్ట్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా లిక్కర్ కంపెనీస్ మీద నేను చాలా పాజిటివ్గా ఉన్నానండి. సో దానికి ప్రధాన కారణం గతంలో కూడా నేను 1-2 సార్లు చెప్పాను.
మన ఇండియాలో వాడకం అనేది అంటే లిక్కర్ తీసుకునే వాళ్ళ సంఖ్య అనేది బాగా పెరుగుతుందండి, అది గమనించండి. ఇన్ని రోజులు మనం 2010 నుంచి 2020 వరకు మనం ఎకానమీ ఎక్స్పాండ్ అయింది. ద సేమ్ టైం మనం కన్జర్వేటివ్గా ఉంటాం. మన ఇండియన్స్ కన్జర్వేటివ్ అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టరు, ఎంత అవసరమో అంత వాటికి ఖర్చు పెడతారు. అయితే ఇక్కడ నుంచి మనకి మొత్తం మారిపోతుందండి. ఎకానమీలో చాలా భారీ మార్పులు వస్తాయి. ఇక్కడ నుంచి ఏంటంటే బాగా మనిషి ఖర్చు పెట్టడం అనేది బాగా విపరీతం అవుతుంది. సో ఆ విధంగా అటువంటి క్రమంలో ఇటువంటి ఈ లిక్కర్ మీద కూడా స్పెండింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అది కన్జంప్షన్ కూడా బాగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఫిమేల్లో మనం కానీ గమనిస్తే టైర్ 1 సిటీస్లో ఫిమేల్ లిక్కర్ తీసుకునే వాళ్ళ సంఖ్య భారీగా పెరిగిందండి. రీసెంట్ నెంబర్స్ కానీ మనం చూసాం, రీసెంట్ సేల్స్ కానీ చూస్తే అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ప్రధాన ఇన్కమ్ లిక్కర్ నుంచే వస్తుందండి. రీసెంట్గా మీరు దివాళీ సేల్స్ చూడండి, ఒక్కొక్క స్టేట్కి మన తెలుగు స్టేట్స్ కాదు, నార్త్ కాదు, ఎక్కడైనా చూసుకోండి. సో ఓవరాల్గా ఈ సెక్టర్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. అయితే ఉన్న వాటిలో మనకి గ్లోబల్ స్పిరిట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఓకే, ఇది కూడా మంచి కంపెనీ, పర్లేదండి. అయితే ఇది మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎర్లీగా ఉండాలి. ముందు ఎర్లీగా ఇన్ ద సెన్స్ ఆ స్టాకు ఎర్లీగా ఐడెంటిఫై చేయాలండి. దీన్ని నేను 2017లో 150, 160 ఉన్నప్పుడు ఇది ఒక ఛానల్లో మంచి కంపెనీ అని మామూలుగా ఒక ఐడియా కింద ఇవ్వడం జరిగిందండి. అప్పుడు 150, 160 ఉండేది. సో ఈ 1000 రూపీస్ చెప్పినప్పుడు కూడా 1000 రూపీస్లో చాలామంది అడిగారు. ఓకే, అప్పుడు కూడా అక్కడి నుంచి కూడా పెరిగింది. బట్ ప్రైస్ అనేది మనం డిసైడ్ చేయలేము. బట్ ఓవరాల్గా గ్లోబల్ స్పిరిట్స్ అనేది కూడా మంచి కంపెనీనే. రీసెంట్గా కూడా దీంట్లో కొంత వేరే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోండి. అయితే నా ఛాయిస్ అయితే మాత్రం రాడికో కైతానండి. ఆల్రెడీ ఇది బాగా పెరిగిపోయింది. వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి అరౌండ్ 48 PE దగ్గర ఉంది. కరెక్షన్స్లో మంచి కరెక్షన్స్లో స్లోగా 1-2 బయింగ్ పాయింట్స్ పెట్టుకొని కొనుక్కోవచ్చు. ఇది రీసెంట్గా మ్యాజిక్ మూమెంట్స్ మన వోడ్కాలో చాలా స్ట్రాంగ్ వీళ్ళు బ్రాండ్ బిల్డ్ చేశారండి. అంటే వీళ్ళు చాలా అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సో ఓకే, ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. గ్రోత్ పరంగా స్టడీ గ్రోత్ కనపరుస్తున్న ఏకైక లిక్కర్ కంపెనీ రాడికో ఖైతాన్. అఫ్ కోర్స్ గ్లోబల్ స్పిరిట్స్ అనేది లాస్ట్ 1 yearలో చాలా మార్పులు వచ్చాయి గ్లోబల్ స్పిరిట్స్లో. సో బట్ లాస్ట్ 4-5 ఏళ్ళుగా స్టడీగా పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఏకైక కంపెనీ రాడికో ఖైతాన్ అండి, నా ఛాయిస్. తర్వాత యునైటెడ్ స్పిరిట్స్, ఇది కూడా రీసెంట్గా దీనికి అంటే ఇంతకుముందు విజయ్ మాల్యా ఉన్నప్పుడు చాలా క్రైసిస్లో ఉండేది ఓవరాల్గా యూబీ గ్రూప్. తర్వాత డియాజియో వాళ్ళు తీసుకున్నారు, అది ఇంటర్నేషనల్ కంపెనీ. ఇప్పుడిప్పుడే అన్ని క్రైసిస్ నుంచి బయటపడుతున్నారు, మంచి బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. సో ఇది కూడా ఇక్కడ నుంచి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు మంచి ప్రాఫిట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి యునైటెడ్ స్పిరిట్స్ని కూడా మీరు ఆలోచించుకోవచ్చు. యునైటెడ్ స్పిరిట్స్ అండ్ రాడికో ఖైతాన్ రెండు కూడా మంచి కరెక్షన్స్లో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా 2-3 బయింగ్ పాయింట్స్ పెట్టుకొని మీరు లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఫండమెంటల్గా బాగా ఉన్నాయి. ఒకటైతే ఆ రాడికో ఖైతాన్ ఆల్రెడీ బాగుంది, యునైటెడ్ స్పిరిట్స్ అయితే ఫ్యూచర్లో బాగుండడానికి అవకాశం ఉందండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.